ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే అంటారు. అదే ఇక్కడ ప్రస్తుతం రాజకీయాల్లో కూడా ఎప్పుడు చేయాల్సిన పని అది అప్పుడే చేయాలి. తాడిపత్రిలో నిన్ననగా ఘర్షణ జరిగింది. నిన్న మొన్న అనుకోలేము. కేతిరెడ్డి రావడం మొన్న నైట్ నుంచి బిగినే ఉద్రిక్తత నిన్న జరిగింది, ఘర్షణ జరిగింది. చివరికి మురళి అనేటువంటి ఆయన ఇంటి మీద దాడి జరిగింది. అదంతా అయిపోయింది. తర్వాతన దాని మీద అక్కడ విమర్శలు ప్రతి విమర్శలు ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఇవాళ దానికి సంబంధించినటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి పేరుతో స్టేట్మెంట్ వచ్చింది, దాన్ని తీవ్రంగా ఖండిస్తూ అదే సందర్భంలో వాళ్ళు దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా రిలీజ్ చేసుకొచ్చారు. ఏవైతే జరిగిన తాడిపత్రిలో జేసీ వర్గీయులు చేసినటువంటి దాడి అన్నటువంటి పాయింట్తో రైజ్ చేసింది. ఇది ఇప్పుడు వాస్తవంగా జగన్ ఆలస్యంగా స్పందించారు. మెయిన్ ఇక్కడ జరుగుతున్నది గ్రౌండ్ లెవెల్లో ఇదే హింసాకాండ. దీన్ని ఎప్పటికైనా ఆపుకుందామా ఇలాగే కొనసాగించుకుందామా అన్నది. ఇది ఇలాగే సాగితే చచ్చేది కార్యకర్త, నాయకులు దర్జాగానే ఉంటారు. నాశనం అయ్యేది కార్యకర్త, నాయకుల ఆస్తులు బాగానే ఉంటాయి. ఇది ఇప్పటికైనా ప్రతి ఒక్కరు ఆలోచించుకోకపోతే రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసుకోవడం అవుతుంది.